ఇంట్లో చల్లని నీడ పడింది. అమ్మ చేతిలో వెదురు పళ్ళెం పూల పరిమళంతో నిండిపోయింది. మొదటి పొరను జాగ్రత్తగా వేసి చిన్న చేతికి పని నేర్పింది. ఒక పువ్వు కూడా వృధా కాకుండా ఋతువు ఇచ్చిన దానిని గౌరవించింది. పూల మొదటి పొరలో మన ఇంటి మొదటి వెలుగు. ఒక్కో రంగు చేరినప్పుడు ఒక్కో మనసు దగ్గరవుతుంది. పూల మొదటి పొరలో మట్టి వాసన మెల్లగా పాడే బతుకమ్మ. ఇంకా చిన్నదైన ఆశ మాత్రం ఆకాశం తాకే. అక్క రంగులను విడదీస్తుంటే చెల్లి పేర్లు మళ్ళీ అడిగింది. నానమ్మ పాత సంవత్సరాల కథను పూల మధ్య నెమ్మదిగా ఉంచింది. ఎవరి ఎంత చేరిందో అది ఎవరు లెక్కించలేదు. కలిసి పేర్చిన ఆ చిన్న మెట్టు ఇల్లు మొత్తం ఒకటిగా చేసింది. పూలు మనవి కావు పూర్తిగా, ఋతువు ఇచ్చిన అప్పు మాత్రమే. అందం తీసుకున్న చేతులు